పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని దళారులు పందుకొక్కుల్లా మోస్తున్నారు. పేదల కోసం ప్రభుత్వాలు బియ్యాన్ని సప్లై చేస్తే వాటితో కొంతమంది దళారులు సొమ్ము చేసుకుని కాలం గడుపుతున్నారు. పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల జోబులు నింపుతున్నాయి. ఇక నేరుగా రేషన్ షాపుల నుంచి క్వింటాల బియ్యం అక్రమంగా కొనేస్తున్నారు దళారులు. వికారాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ దందాపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మమ్మల్ని ఆపేదెవరంటూ రేషన్ డీలర్లు రెచ్చిపోతున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తూ చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. రూపాయి కిలో చప్పున అందిస్తున్న ఈ బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతోంది. బియ్యం దొడ్డుగా ఉండటం, నాణ్యత లేకపోవడంతో కొందరు తినేందుకు ఇష్టపడడం లేదు. ప్రతి నెల లబ్ధిదారులు రేషన్ దుకాణాల నుంచి బియ్యం తీసుకుంటున్నా వాటిని నేరుగా 10 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు. మరికొందరు మిల్లుల వద్ద అమ్ముతున్నారు. పరిగి పట్టణ కేంద్రంలో ప్రతి శుక్రవారం వందల కిలోల రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని చర్చలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో మొత్తం కలిపి 558 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 2,41,000 రేషన్ కార్డులకు అన్ని దుకాణాల్లో కలిపి 9,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. వ్యాపారస్తులు, మిల్లర్లు మాఫియాగా మారి రేషన్ బియ్యం కొనుగోలు చేసి బియ్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. వీటిని రెండోసారి రీసైక్లింగ్ చేస్తున్నారు. కొంతమంది కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాతో అక్రమార్కులు ప్రజాధనాన్ని కోట్లలో కొల్లగొడుతున్నారు. రీసైక్లింగ్ అయిన బియ్యాన్ని తిరిగి పౌర సరఫరా శాఖకి సప్లై చేయడం గమనార్హం. మిల్లర్లు వాటిని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద సివిల్ సప్లై సంస్థ ఎఫ్సిఐకి అంటగడుతున్నారు. ఈ దందా రేషన్ డీలర్ నుంచి మొదలుకొని రైస్ మిల్లర్ల వరకు చేతులు మారుతుండటంతో ఒక్కొక్కరు కిలో బియ్యానికి 10 నుంచి 18 రూపాయల వరకు లాభం పొందుతున్నారు. ఈ వ్యవహారమంతా తమ కళ్ళెదుటే జరుగుతున్నా కూడా పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా బియ్యాన్ని కోళ్లఫారాలకు సైతం తరలిస్తున్నారు. డైరెక్ట్ గా రేషన్ డీలర్లే బియ్యాన్ని పౌల్ట్రీలకు సప్లై చేస్తూ సొమ్ము చేసుకుంటే మరికొందరు వాటిని నూకలుగా మార్చి అమ్ముకుంటున్నారు. ఈ దందా రేషన్ డీలర్ నుంచి మొదలుకొని రైస్ మిల్లర్ల వరకు చేతులు మారుతున్నాయి. ఒక్కొక్కరు కిలో బియ్యానికి 10 నుంచి 18 రూపాయల వరకు లాభం పొందుతున్నారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంలో 30 నుంచి 40% మాత్రమే వినియోగం అవుతుండగా 60 నుంచి 70% వరకు బియ్యం పక్కదారి పడుతున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఆ బియ్యం మళ్లీ రేషన్ షాపులకే చేరుతున్నాయి. ఈ దందా పరిగిలో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. బియ్యం పంపిణీ చేసే సమయంలో కొంత బియ్యాన్ని రేషన్ డీలర్లు, కొన్ని బియ్యాన్ని దళారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి నెల 5 నుంచి 20వ తేదీ వరకు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నా కూడా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. డీలర్లు కొనుగోలు చేసిన బియ్యాన్ని ఏ రోజుకా రోజే బయటకు తరలిస్తున్నారు. బియ్యం పంపిణీ చేసే సమయంలో దళారులు షాపుల వద్దకు వచ్చి కొద్ది దూరంలో నిల్చుని కొనుగోలు చేస్తూ ఉండటం గమనార్హం. పరిగిలో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా రాజకీయ నాయకుల అండదండలతోనే నడుస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు అధికారులు ఇలాంటి దందా చూసి చూడనట్లుగా వ్యవహరించడం నిజమే అనిపిస్తోంది. కానీ దీనిపై స్థానిక తహసీల్దార్ మాత్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొత్తానికి అక్రమ బియ్యం రవాణా వ్యవహారం ఆగేదెప్పుడో, ఇప్పటికైనా పై స్థాయి అధికారులు స్పందించి దీనికి అడ్డుకట్ట వేస్తారేమో చూడాల్సిందే.